నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుల్లో కారు ప్రమాదాలు కావచ్చు, 4 వీలర్ ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. ఇవి జరగడానికి కారణం ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అవడమే. అయితే ఏంటంటే సడన్గా కొన్నిసార్లు కారులో బ్రేక్ ఫెయిల్ అయితే అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? కొన్ని టిప్స్ మీరు ఫాలో చేయడం ద్వారా ఆ బ్రేక్ కంట్రోల్ కాకపోయినా మనం స్పీడ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఈ విషయం చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం వచ్చేసి ఈ వీడియో అనమాట. సడన్గా కారు బ్రేక్ ఫెయిల్ అయితే కనుక ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం. సో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయితే ఆ పరిస్థితి ఏంటి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సో మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదం బారిన పడకుండా ఎలా బయటపడాలి, అసలు బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి, ఏమేం చేయకూడదు అనే విషయాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో బ్రేక్లు ఫెయిల్ అయితే ఎవరికైనా భయం వేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు భయపడకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం అయితే చేయాలి. ఏం లేదు, మనం ఇంకా భయపడితే కనుక ఆ టైంలో బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో కూడా అర్థం కాదు దానికి. కాబట్టి మనం కొంచెం కూల్గా కామ్గా ఆలోచించడం ద్వారా ఏం చేయాలి అనే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ముందడుగు వేస్తాం. కాబట్టి బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు కంగారు పడడాన్ని కొంచెం కంట్రోల్ చేయాలన్నమాట. ఎందుకంటే భయపడితే ఏం చేయాలో తెలియక ఇంకా పెద్ద ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్, బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు యాక్సిలరేటర్ పెడల్పై నుంచి మీ పాదాన్ని పూర్తిగా తీసేయాలి. కొంతమంది ఈ బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారంటే సడన్గా బ్రేక్ నేను నొక్కబోయి యాక్సిలరేషన్ నొక్కడం మొదలెడతారు. ఇక క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కార్ అయితే కనుక వెంటనే దాన్ని ఆపేస్తే కనుక ఆగిపోతుంది. ఆ తర్వాత బ్రేక్ పెడల్పై గట్టిగా నొక్కండి. మీరు నొక్కినప్పుడు బ్రేక్ పెడల్ పూర్తిగా కిందకి వెళితే బ్రేక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రేక్ పెడల్ను పదే పదే మీరు పంప్ చేస్తూనే ఉండాలి. మీరు గట్టిగా బ్రేక్ వేస్తేనే ఏబిఎస్ పని చేయడం జరుగుతుంది. తగినంత ఒత్తిడి పెరిగిందని మీకు అనిపించిన వెంటనే బ్రేక్లను పూర్తిగా నొక్కండి. ఇలా గట్టిగా నొక్కిన తర్వాత బ్రేక్పై మీ పాదాన్ని తీసివేయకుండా అలానే కొంతసేపు ఉంచండి. మీది కనుక మాన్యువల్ కార్ అయితే వెంటనే లో గేర్కు మార్చడం ద్వారా మన స్పీడ్ని అయితే కంట్రోల్ చేయగలుగుతాం. దీనివల్ల ఇంజిన్ బ్రేకింగ్ జరగడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఒకవేళ మీది ఆటోమేటిక్ కార్ అయితే దాన్ని లో గేర్కి అయితే మార్చండి. అంటే లో గేర్ లేదా D1 గేర్కి అయితే మీరు మార్చాల్సి ఉంటుంది. మీరు కనుక హెవీ ట్రాఫిక్లో ఉంటే వెంటనే హారన్ మోగించి హెడ్లైట్లను వెలిగించండి. దీనివల్ల మీరు అత్యవసర పరిస్థితిలో ఉన్నారని, ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి ఇతర డ్రైవర్లకు కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు అప్రమత్తం అయితే అవుతారు. ఇక బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు కారు వేగాన్ని తగ్గించేందుకు మీరు ఏసీని కూడా రన్ చేయొచ్చు. ఇందుకోసం మీరు ఏసీ ఫ్యాన్ను అత్యధికంగా వేగంతో రన్ చేయాల్సి ఉంటుంది. ఇక కార్ బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు చాలామంది వెంటనే హ్యాండ్స్ బ్రేక్ వేస్తూ ఉంటారు. అది వేయకూడదు అనమాట. అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి అయితే కాదు. ఇంజన్ బ్రేకింగ్తో కారు వేగం గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువగా పడిపోయిన తర్వాత మాత్రమే హ్యాండ్ బ్రేక్ వేయాల్సి ఉంటుంది. అధిక వేగంతో కారు వెళ్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హ్యాండ్ బ్రేక్ని అనేది రిలీజ్ చేయకూడదు. కారుని సురక్షితంగా ఆపడానికి ఏవైనా మార్గాలు లేదా ప్రదేశాలు ఉన్నాయో చూసుకోండి. బహిరంగ ప్రదేశాలు, ఖాళీ రోడ్లు, మనుషులు, జంతువులు లేని కాలిబాట వద్ద కారు ఆపడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు కారును ఆపలేకపోతే తక్కువ వేగంతో కారును క్రాష్ చేయగల సురక్షితమైన ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే పొదలు కావచ్చు, వాటి ప్లేస్లో తీసుకెళ్తే కనుక కొంత మాత్రం ప్రమాదం తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక కారు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజన్ను ఆఫ్ చేయొద్దు. ఒకవేళ ఇంజన్ ఆఫ్ చేస్తే స్టీరింగ్, పవర్ అసిస్టెంట్ రెండు కూడా ఫెయిల్ అయిపోతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంజన్ ఆఫ్ చేయొద్దు. బ్రేక్స్ ఫెయిల్ అయిన సందర్భాల్లో న్యూట్రల్ గేర్ లేదా రివర్స్ గేర్ వేయకండి. అలాగే వేగాన్ని తగ్గించకుండా హ్యాండ్ బ్రేక్ను వాడొద్దు. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కనుక వీలైనంతవరకు ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 20 కిలోమీటర్స్ కంటే తక్కువ స్పీడ్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సిలరేటర్ మీద కాలు ఉంచకూడదు. బ్రేక్ని పుష్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా ఇంకా ఇది కంట్రోల్ కాదు అనుకున్నప్పుడు ఏదైనా పొదల లాంటి ప్రదేశం ఏదైనా ఉంటే కనుక దాంట్లో తీసుకెళ్ళి మనం పార్క్ చేయొచ్చు అనమాట. సో అది సంగతి. ఈ విధంగా చేయడం ద్వారా కొంతమేర అయితే ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రెండోది ఏంటంటే, ఏవైతే మన సిగ్నలింగ్ లైట్స్ ఉంటాయో కారుకి సంబంధించి వాటన్నిటిని కూడా కంప్లీట్గా కారుకి సంబంధించి అన్నీ వేసి ఒక సిగ్నల్ లాంటిది పంపించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎదుటి వ్యక్తుల్ని మనం ప్రమాదంలో పడకుండా చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది.